ఈ రోజు వీడియో వచ్చేసి మన మైలవరంలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాం. మనం రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. మనకేమో దారి తెలియదు ఎటు వెళ్ళాలి ఏంటి అని అడవిలో. సరే తెలిసినోడు చెప్పాడు కదా అని చెప్పి వాడు వెనకాలే నడిచి ఒక 2 కిలోమీటర్లు అయితే నడిచిన తర్వాత భక్తులు మాకులాగానే చాలా మంది ఇంకా దారిలో అయితే ఎదురయ్యారు. వాళ్ళు కూడా అలానే నడుచుకుంటా పైకి అయితే వెళ్తున్నారు అమ్మవారిని చూడటానికి. కనిపిస్తున్నారు కదా అక్కడ పెద్ద పెద్ద కొండల మధ్యలో అయితే ఆ అమ్మవారు అయితే ఉన్నారు. ఆ కొండలను చూసి అయితే ఒక్కొక్క రాయి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద పెద్ద బండలు అవి. మా బావ చూడండి ఎలా చూపిస్తున్నాడు. అలానే ఆ రాళ్ళ మీద నుంచి ఆ అమ్మవారిని చూడటానికి అయితే వెళ్ళాము. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, ఆ రాళ్ళు పెద్ద పెద్దవి. ఇంత దూరం వచ్చామని చెప్పి మా బావ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పేస్తున్నాడు ఆ తల్లికి. అసలు మేము టెంపుల్కి ఎందుకు వచ్చామని చెప్పలేదు కదా. మా బామ్మర్ దిగాడు, పాప పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాత అమ్మవారి గుడికి అయితే వస్తాను మొక్కుకున్నాడంట. వీడియో వాడు చూడండి. బామ్మది మొక్కు తీరిపోయిందిగా. ఇక వంట కార్యక్రమాలు అయితే మొదలు పెట్టేశారు. టప్పా వండేశారు. సూపర్ అయితే కుదిరినాయి వంటలన్నీ. ఇక వీళ్ళు వండిన వంటలన్నీ తీసుకొచ్చి మా ముందు అయితే పెట్టారు. కడుపు నిండా అయితే తినేసాం. తిన్న తర్వాత ఏదో ఒకటి అరగాలి కదా అని చెప్పి డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టారు. మా బావ వేసే స్టెప్పులకి మా బామ్మర్దికి కుదేలైపోయాడు. ఇక పాప పుట్టిన ఆనందంలో ఇక డ్యాన్సులు మాత్రం వేసే పని మీద ఉన్నాడు. అందరిని ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేసాడు ఆ రోజున. మీలో కూడా ఎవరైనా ఈ మైలవరం గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్ళినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.